100 మంది పీపుల్ ఓన్లీ 20% ఆఫ్ ద పీపులే ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద ఎఫిషియన్సీస్ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు, వీటి సోషల్ నెట్వర్కింగ్, ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. సో రిమైనింగ్ 80% పీపుల్కి ఆ ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని రీచ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి కూడా ఇట్లాంటి సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్ స్టార్ట్ చేయడం అయింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మీ సేవతో ఇంకా అదర్ ఛానల్స్, అన్ని ఛానల్స్లో కూడా ఎండ్ యూజర్స్గా సర్వీసెస్ అందించాలని చేసిన ప్రాజెక్ట్ ఇది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టూ మెయిన్ సర్వీసెస్ మీ సేవ ద్వారా అందిస్తున్నాము. ఒకటి వచ్చేసి ఫర్ వర్కర్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఫర్ ఫార్మర్స్. సో వర్కర్స్ సర్వీస్ గురించి చూసుకుంటే ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఏంటంటే ఇప్పుడు అమీర్పేటలో ఒక ట్రావెల్ కంపెనీ ఉంది, వాళ్ళకి డ్రైవర్స్ కావాలి. అట్ సేమ్ టైం సమ్ కూకట్పల్లిలో ఒక డ్రైవర్ ఉంటాడు, అతనికి జాబ్ లేదు. సో ఇండియాలో దిస్ ఇస్ టాక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వర్క్ ప్రొవైడర్స్ చాలామంది ఉన్నారు, చాలా వర్క్ ఉంది, వర్కర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మిస్ అయిపోయింది ఏంటంటే కనెక్టివిటీ ప్లాట్ఫామ్ అనేది మిస్ అయిపోయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఫిల్ దట్ గ్యాప్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఫ్రమ్ మీ సేవ పర్స్పెక్టివ్, ఒక వర్కర్ హీ క్యాన్ బి అన్ ఎలక్ట్రీషియన్, ఒక కార్పెంటర్ అవ్వచ్చు, లేదా ఒక కార్ డ్రైవర్ అవ్వచ్చు, ఈవెన్ ఒక కన్స్ట్రక్షన్ ఎంప్లాయీ, డైలీ వేజ్ లేబర్, ఎవరైనా సరే దే కెన్ కమ్ టు మీ సేవ అండ్ రిజిస్టర్ దేర్ ఇన్ఫర్మేషన్. సో మీ సేవ పర్స్పెక్టివ్లోకి వస్తే ఒక వర్కర్ మీ సేవ ఆఫీస్కి వచ్చి ద పేరు, ఆ కియోస్కి వచ్చి పేరు, ఫోన్ నెంబరు, అతని స్కిల్ సెట్స్, నేను ఇది చేయగలను, నేను కార్ డ్రైవర్ని, లేదంటే నేను కన్స్ట్రక్షన్ ఎంప్లాయీని, సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి హీ విల్ జాయిన్ ఇన్ అవర్ సైట్స్ డేటాబేస్ shivasys.com. సో సెకండ్ సైడ్ కూడా ఇఫ్ సమ్వన్ నీడ్స్ అ కార్పెంటర్, ఇంట్లో ఒక కార్పెంటర్ అవసరం అయితే వీ నీడ్ నాట్ టు చెక్ అవర్ ఫోన్స్, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయలేదు, వీ కెన్ స్టెప్ ఇన్ టు మీ సేవ్ ఆఫీస్ అండ్ వీ కెన్ ఇంక్వైర్ అబౌట్ దిస్ సర్వీస్. ఫలానా ఏరియాలో నాకు ఎలక్ట్రీషియన్స్ కావాలనో లేకపోతే నాకు కార్పెంటర్స్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు బై పేయింగ్ సమ్ మనీ. సిమిలర్లీ మేము ఈ డేటాని వెళ్ళి మార్కెట్ చేసిన 100 ఛానల్స్, నాట్ ఓన్లీ ఇన్ మీ సేవ. Ultimately, we are trying to give value to those workers who are signing up with us. The second వచ్చేసి farmers also మెయిన్ అగ్రికల్చర్లో మనకి ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆ గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. అన్నిటికల్లా చూస్తే మెయిన్ అక్కడ ఇష్యూ వచ్చేసి మిడిల్ మ్యాన్ నెట్వర్క్. సో అల్టిమేట్లీ ఫార్మర్ ఈస్ గెటింగ్ ఓన్లీ దిస్ మచ్, మిడిల్ మ్యాన్ ఎంత చూసుకుంటున్నాడు, మనం కొనే పాటికి ద ప్రైస్ ఇస్ బికమింగ్ దిస్ మచ్. సో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి వీఆర్ యాక్చువల్లీ థాట్ అబౌట్ అ ప్లాట్ఫామ్ టు మార్కెట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాము. సో ఫార్మర్ ఏం చేయాలంటే ఆల్ హీ హ్యాస్ టు డూ ఇస్ హీ హ్యాస్ టు విజిట్ మీ సేవ ఆఫీస్ ఆర్ కియోస్. సో ఇది నా నేమ్, ఇది నా ఫోన్ నెంబరు, ఐఎమ్ ఫ్రమ్ దిస్ విలేజ్, నా దగ్గర ఎంత పంట ఉంది, లైక్ ఒక 50 బస్తాలు ప్యాడీ ఉంది. సో అని చెప్పేసి అతను ఇన్ఫర్మేషన్ కనుక పోస్ట్ చేసుకుంటే దాట్ విల్ కమ్ ఇన్ టు అవర్ సైట్. అగైన్ సెకండ్ సైడ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో విల్ వర్క్ విత్ మర్చెంట్స్, దే కెన్ అగైన్ కమ్ టు మీ సేవ. మర్చెంట్స్ కూడా వచ్చి సెకండ్ సైడ్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఆర్ దే కెన్ బ్రౌజ్ ఇన్ అవర్ వెబ్సైట్. మేము దీన్ని ఒక 100 waysలో మార్కెట్ చేస్తాం. అల్టిమేట్లీ వీ వాంట్ టు గివ్ ద వాల్యూ టు ద ఫార్మర్. సో ఆ మిడిల్ మెన్ నెట్వర్క్, అన్ఆర్గనైజ్డ్ మిడిల్ మెన్ నెట్వర్క్ అనేది ఎరాడికేట్ చేయడానికి దిస్ ఈజ్ అన్ అటెంప్ట్. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ అబౌట్ 2 సర్వీసెస్. సో వర్కర్స్ ఇందాక చెప్పినట్టు వర్కర్ వచ్చేసి ఒక మీ సేవ కియాస్క్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫామ్. సో అతను హ్యాస్ టు గివ్ హిస్ ఫుల్ నేమ్ అండ్ ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ అనేది ఒక రేంజ్ ఉంటుంది, లైక్ వర్కింగ్ ఏజ్ నుంచి 25 వరకు ఒకటి, 25 to 30 ఒకటి. సో ఏజ్ రేంజ్ ఉంటుంది, హ్యాస్ టు సెలెక్ట్ ద ఏజ్ రేంజ్ అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేసి ఇవి టైప్ ఆఫ్ వర్క్స్, డ్రైవర్, కన్స్ట్రక్షన్, కార్పెంటర్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ లేని చోట హ్యావ్ టు టిక్ అదర్ జాబ్స్ అని టిక్ చేసిన తర్వాత అక్కడ స్పెసిఫై వర్క్ టైప్ అని ఉంటుంది, అక్కడ అది రాయాలి, ఇక్కడ లేనివై. అగైన్ అతను వేజ్, డైలీ వేజ్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ ఇన్పుట్ చేయాలి. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, అతని దగ్గర మన ఓటర్స్ కార్డు కానీ ఇట్లాగా అథెంటికేషన్ పర్పస్ కోసం ఓటర్స్ కార్డు అట్లాంటి నెంబర్ ఏమైనా ఇస్తే యూ కెన్ ఆల్సో ఇన్పుట్ దట్. సో మొత్తం అయిన తర్వాత సబ్మిట్ చేసి ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్, అది మా డేటాబేస్లోకి వస్తుంది. అండ్ సెకండ్ ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ ద వర్క్ ప్రొవైడర్స్, ఆ వర్క్ ఇచ్చే వాళ్ళకి అతను అవైలబుల్ ఉంటాడు. నెక్స్ట్
ఓకే, సెకండ్ సైడ్ సెర్చ్ ఫామ్ ఇందాక చెప్పాను కదా, వర్కర్స్ కూడా మీ సేవకు వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది సెర్చ్ ఫాము. నేను ఇప్పుడు నాకు ఒక వర్క్ ఒక కార్పెంటర్ కావాలంటే అలా హ్యాస్ టు డూ ఇస్ గో టు మీ సేవ సెంటర్కి వెళ్ళడం. సో మై నేమ్, నా పేరు, నా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నాకు వాట్ కైండ్ ఆఫ్ వర్కర్ ఐ వాంట్, సో కార్పెంటర్ టిక్ చేసుకోవడం, సబ్మిట్ చేయడం, అండ్ ఆ ప్రైస్ అన్నది ఆపరేటర్కి ఇచ్చేసి, ఆ పేమెంట్ అనేది ఆపరేటర్కి ఇచ్చేయడం. ఆపరేటర్ హ్యాస్ టు ప్రింట్ ద రిజల్ట్స్ ఇన్ A4 పేపర్. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఎంతమంది కావాలి, ఒక 10 మంది, ఒక 10 మంది సరిపోతాయా, లేదా ఒక కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, యూ మే నీడ్ మోర్ పీపుల్. సో ఈ కెన్ టేక్ అప్ టు 50 numbers. 3 ఉంటాయి, 3 layers, అప్ టు 10 profiles, అప్ టు 30 profiles, అప్ టు 50 profiles. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి అతనికి ఆపరేటర్కి చెప్పి అది A4 మీద ప్రింట్అవుట్ తీసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు అగ్రీ, దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అగ్రీ ట్రేడ్. ఫార్మర్స్కి కనుక దే హ్యావ్ సంథింగ్ టు సెల్, సో ఆల్ దే హ్యావ్ టు ఫిల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఆపరేటర్స్ కనుక ఇస్తే, సో వాళ్ళ ఎంట్రీ అనేది ఇట్ విల్ కమ్ టు అవర్ సైడ్. సెకండ్, వాళ్ళు ఇవ్వాల్సిన ఫుల్ నేమ్, దే హ్యావ్ టు గివ్ దే మొబైల్ నెంబర్, సిటీ, విలేజ్ నేమ్ కానీ, నెక్స్ట్ నియరెస్ట్ సిటీ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దెన్ వాళ్ళ దగ్గర ఏముంది అమ్మడానికి అనేది ఇక్కడ రాస్తారు. సో కాటన్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, గ్రౌండ్నట్, ప్యాడీ ఎక్సెట్రా మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత ఇది ఇక్కడ స్పెసిఫైడ్ టైప్ ఉంటుంది. యాక్చువల్లీ ఫ్రూట్స్ అని ఇస్తే వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనే ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కాబట్టి అది ఇక్కడ రాస్తారు. ఇప్పుడు రైస్ అని రాసినప్పుడు, ప్యాడీ అని రాసినప్పుడు దానికి కూడా టైప్స్ ఉంటాయి, రకరకాల రైస్, రకరకాల ప్యాడీ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ స్పెసిఫై వెరైటీ. దాని తర్వాత సేల్ లొకేషన్, ఎంత క్వాంటిటీ ఎంత ఉంది, ఆ క్వాంటిటీ అనేది క్వింటాల్స్లో కానీ కేజీస్లో కానీ దిస్ విల్ బి డ్రాప్ డౌన్. క్వింటాల్స్ కానీ, టన్స్ కానీ, కేజీ కానీ సెలెక్ట్ చేసుకొని ఇచ్చిన తర్వాత, క్వాంటిటీ ఇచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్, సేల్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత బయింగ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఫార్మర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ పొటెన్షియల్ బయర్కి చెప్దాం అనుకుంటాడు, లైక్ ఏంటంటే ఓకే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోండి, లేదా వాట్ ఎవర్ యూ వాంట్ టు సే టు ద మర్చెంట్, అది ఇక్కడ రాసుకోవచ్చు, అది రాసుకోవచ్చు. నెక్స్ట్, ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్, దిస్ ఇస్ అన్ ఆప్షనల్ ఫీల్డ్, అతని దగ్గర ఉంటే ఈ క్యాన్ గివ్. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అయితే అయిపోతుంది. సో దిస్ విల్ బి కంప్లీటెడ్ అండ్ లిస్టింగ్ అనేది shivasis.com-లోకి వచ్చేస్తుంది. ఆపర్చునిటీ అంటే ఇది, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, నా దగ్గర ఇంత ఉందని చెప్పి వస్తారు. సో అది ఆ డేటా మా దగ్గర ఉంటుంది కదా. ఒకటి ఆ డేటా ఏ ఛానల్స్లో బయటకు వెళ్తాయంటే, ఒకటి పొటెన్షియల్ మర్చెంట్స్, లైక్ హోటల్ ఉంటారు కదా, సో హోటల్ ఓనర్స్ ఉంటారు, పొటెన్షియల్ మర్చెంట్స్, ఇంకా రకరకాల మంది ఉంటారు పొటెన్షియల్ మర్చెంట్స్ అనేవాళ్ళు. సో అగైన్ దే కెన్ కమ్ టు మీ సేవ, వాళ్ళు మీ సేవకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదా మా మార్కెటింగ్ టీము వీ విల్ వర్క్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, అదర్ ప్యారలల్ ఛానల్స్ వర్క్ చేసి వాళ్ళకి వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. పీపుల్స్ అంటే ఇది సర్వీస్ వచ్చి ఇట్ విల్ బి లైవ్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్. మేము పబ్లిసిటీ క్యాంపెయిన్స్ ఇస్తాము, సో టీవీ, పేపర్, ఎవ్రీథింగ్ క్యాంపెయిన్ ఇస్తాము. సో పీపుల్ విల్ కమ్ టు, అంటే నథింగ్ బట్ ఏంటంటే అగ్రిమెంట్ అయినట్టుగా మీ సేవలో కూడా ఈ ఫెసిలిటీ ఉంది అనే పేపర్ ప్లస్ పబ్లిసిటీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా మనకు పబ్లిక్కి తెలుస్తుంది ఇది అంటే ఎలా అనేది, మనము ఎలా మళ్ళీ పీపుల్కి ఎలా అప్రోచ్ అవుతుంది, ఆ జాబ్ సీకర్కి ఎలా అనేది మెయిన్ మన కాన్సెప్ట్ చేయాలి. జాబ్ సీకర్కి ఎలా అనేది మెయిన్. జాబ్ సీకర్కి అదే మీకు చెప్తున్నాను. సెకండ్ సైడ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, మ్యాన్ పవర్ ఏజెన్సీ కానీ, ఇప్పుడు లైక్ ఒక పెద్ద రిటైల్ చైన్ ఉంది. రిటైల్ చైన్ వాళ్ళకి దే నీడ్ లాట్ ఆఫ్ వర్కర్స్. ప్రతి నెల కావాల్స్తూనే ఉంటారు, ఎందుకంటే వస్తారు, జాయిన్ అవుతారు, వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ హ్యావ్ ప్లాన్స్, మేము టైఅప్ అయినాము, విజయవాడలో యాక్చువల్గా చేసాము. సో అదేవిధంగా we'll work with a number of channels work chesi, we'll do our best to provide the value to everyone who will join shivasis.com, either as a worker or as a farmer.